మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట నర్సింగ్ కాలేజీకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కొత్త బస్సు అందించారు. ఆందోళన నుంచి జోగిపేట నర్సింగ్ కాలేజీకి బయలుదేరిన బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మార్పు వస్తుందని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రుల సూచన మేరకు ఖమ్మం జిల్లా కొరట్లగూడెంలో సన్నరకం బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో ఆయన భోజనం చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ప్రారంభించారు. భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారత చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించాలని చాలా మంది సూచించారని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వెల్లడించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆంగ్ల బోధన అనే అంశంపై సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా మదిరెలో 4,50,000తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కలెక్టర్ రిత్విక్ సాయి ప్రారంభించారు. నేరాల కట్టడి చేయడమే లక్ష్యంగా సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటూ పెద్దపల్లి మార్కెట్ ఎదుట భాజపా ఆందోళనకు దిగింది. వెంటనే సన్నరకం వడ్లను కొనుగోలు చేసి 500 రూపాయల బోనస్ను అందజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఆయన మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సూచించారు. మావోయిస్టులతో చర్చలు జరపబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలని పౌర హక్కుల సంఘం నాయకులు ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆటవిక న్యాయాన్ని అమలు చేసేలా మాట్లాడటం సరైంది కాదని హైదరాబాద్లో వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లా పెబ్బేర్లోని రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మిల్లులో నిల్వ చేసిన 1000 క్వింటాల బియ్యం సహా ధాన్యం సేకరణ కోసం తెచ్చిన సుమారు 1,00,000కు పైగా గన్నీ సంచులు అగ్నికి ఆహుతయ్యాయి. సికింద్రాబాద్ బోయిన్పల్లి ఆనంద్ నగర్ లో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. పనిమనిషి సువర్ణ గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితురాల నుంచి 8 లక్షల విలువైన 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు చరవాణి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ఈ నెల 2న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 2 కత్తులు 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చేతబడి చేశాడనే నేపంతో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. భూమ్ పేరిట కస్టమర్లకు వల వేస్తున్న నాయక్ అనే నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు యజ్ఞాలు, గరుడ సేవ, పల్లకి సేవ, ఎదుర్కోళ్ల ఉత్సవాలు, తులాభారం నిర్వహించారు.